వెల్కమ్ టు పూరా లుక్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దుమారం రేపున ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో A1 గా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి, A4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5 గా యూకేకి చెందిన SEO సంస్థను పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్లను విదేశీ సంస్థలకు నేరుగా మళ్లించినట్లు అభియోగ పత్రంలో పేర్కొన్నారు. ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ఒప్పందం చేసుకున్న నెక్స్ట్ జెన్ సంస్థకు బాధ్యతలు అప్పగించడం, దానికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 45 కోట్లు రావడం క్విడ్ ప్రోకోలో భాగమేనని పొందుపరిచినట్టు తెలుస్తోంది. కేటీఆర్ ప్రాసిక్యూషన్ గత ఏడాది నవంబర్లో అప్పటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించిన విషయం తెలిసిందే. అయితే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి 2024 డిసెంబర్ 18న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ సైతం మరో కేసు నమోదు చేసింది. ఈ మేరకు అరవింద్ కుమార్, BLN రెడ్డి, కేటీఆర్ ను ఏసీబీ, ఈడీ అధికారులు విచారించారు. ఛార్జ్షీట్ లో కేటీఆర్ తదితరులు నిధుల దుర్వినియోగానికి, మోసానికి పాల్పడ్డారని, నేరపూరిత కుట్రలో భాగస్వామి అయ్యారని, ఇతరులకు లాభం చేకూరేలా సవరించాలని ఏసీబీ అధికారులు పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.